హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే మన హీరో హీరోయిన్ ఇద్దరు ఫైనల్లీ ఒకరిని ఒకరు కిస్ చేసుకొని ఒకటైపోతారు కదా. సరే, హీరోతో పాటు ఎమిచూ వచ్చింది కదా, ఎక్కడా అని చూస్తే మేనేజర్ని స్టాప్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయినా కూడా మేనేజర్ దగ్గర నువ్వు నన్ను వదిలి వెళ్ళకు అని డైరెక్ట్గా చెప్పలేకపోతుంది. దానివల్ల ఇప్పుడు మేనేజర్ దగ్గర ఏంటి నువ్వు ఇలా కొరియాని వదిలేసి యుఎస్ వెళ్ళిపోతున్నావు, కొరియా ఫుడ్ లేకుండా నువ్వు ఉండగలవా ఏంటి, నీ వల్ల అస్సలు కాదు, అందుకే చెప్తున్నా నువ్వు యుఎస్ కంతా వెళ్ళకు, ఇక్కడే కొరియాలోనే ఉండిపో అన్నట్లు చెప్పగా మేనేజర్కి అర్థమైపోతుంది నేను యుఎస్కి వెళ్ళడం ఎమిచూకి నచ్చక ఇలా అంతా మాట్లాడుతుంది కదా అని. మేనేజర్కి అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అలానే దూరంలో హీరో హీరోయిన్ ఇద్దరు కిస్ చేసుకోవడం చూసి మేనేజర్ అక్కడ చూడు వాళ్ళిద్దరూ ఎలా కిస్ చేసుకుంటున్నారు అని చెప్పి అతను ఇప్పుడు అతను కూడా ఇప్పుడు ఎమిచూని కిస్ చేయడానికి వెళ్తుంటాడు. ఎమిచూ అయితే అరే ఊరికే ఉండవా నువ్వు, వాళ్ళైతే చిన్నపిల్లలు అని చెప్పి మేనేజర్ని దూరం తోసి వెళ్తుంటుంది. సో ఫైనల్లీ వీళ్ళిద్దరూ కూడా కలిసిపోతారు. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు ఖుషీగా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తరువాత హీరో హీరోయిన్ చేయిని పట్టుకొని నువ్వు ఈరోజు నన్ను చూడటానికి రాకుండా ఉన్నింటే ఖచ్చితంగా నేనే ఈరోజు నిన్ను చూడటానికి వచ్చింటాను, కానీ అంతలో నువ్వే వచ్చి ఇలా ప్రపోజ్ చేసేసావు, నాకు చాలానే హ్యాపీగా ఉంది జియాంగ్, థ్యాంక్ యూ అన్నప్పుడు హీరోయిన్ ఎవరు నువ్వు నా కోసం వచ్చింటావా, నువ్వు నీ కొత్త ఫ్లాట్లో జాలీగా ఉంటున్నావు కదా అని చెప్పినప్పుడు హీరో ఎవరు చెప్పారు నేను జాలీగా ఉన్నిన్నా అని, అలా అంతా ఏం లేదు, నిన్ని ఊజుని నేను ఎంతలా మిస్ అయ్యా తెలుసా అని చెప్పినప్పుడు హీరోయిన్ నేను కూడా నిన్ని చాలానే మిస్ అయ్యాను అంటుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు నూడిల్స్ చేసి తింటుంటారు. అప్పుడు హీరోని చూసారంటే ఒక్క చేత్తోనే నూడిల్స్ని తీసి తింటుంటాడు. ఏమంటే ఇంకొక చేత్తో హీరోయిన్ చేయిని పట్టుకో ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ రొమాన్స్ చేయడం ఊజు చూసేసి స్టార్ట్ చేసేసారు వీళ్ళిద్దరూ. ఇక మనం ఇక్కడ ఉండకూడదు అని మన బుడ్డోడు రూమ్ లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ పార్క్ ని మీట్ అయి నిన్న అలా సగంలోనే పార్క్ ని వదిలేసి వెళ్ళిపోయింది కదా, సో ఫస్ట్ ఆ విషయానికి సారీ చెప్తుంది. ఆ తరువాత తనకి పార్క్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు అన్న విషయాన్ని కూడా చెప్పేస్తుంది. నాకు నీ మీద కాలేజ్ చదువుతున్నప్పుడు ఫీలింగ్స్ ఉన్నింది నిజమే, కానీ ఇప్పుడు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు, నేను వేరొక పర్సన్ని లవ్ చేస్తున్నా అంటుంది. పార్క్కి అదంతా వింటున్నప్పుడు చాలానే బాధగా ఉంటుంది. అయినా కూడా హీరోయిన్ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చి హీరోయిన్ చెప్పిన విషయాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఆ పర్సన్ టియాంగే కదా, నాకు స్టార్టింగ్ నుంచే తెలుసు, నువ్వు అతన్ని చూసే చూపులోనే నీకు అతని మీద ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో కనిపించింది, అయినా కూడా నేను సెల్ఫిష్గా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయాలి అని అనుకున్నా, కానీ పర్లేదు, నాకు నువ్వు హ్యాపీగా ఉంటే అదే చాలు, టియాంగ్ ఖచ్చితంగా నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పి పార్క్ హీరోయిన్ దగ్గర మంచి విధంగానే మాట్లాడి హీరోయిన్ని అక్కడి నుండి పంపిస్తాడు. ఇంకా ఆ టైంలోనే హీరోని మన బుడ్డోని చూపిస్తారు. ఇద్దరు ఇంటి దగ్గర ఉన్న పార్క్ లో ఆడుకుంటూ ఉన్నప్పుడు మన బుడ్డోడు ఏమనుకున్నాడో ఏమో సడన్ గా హీరో దగ్గరకు వెళ్ళి ఐ లవ్ యూ అంకుల్ అని చెప్తుంటాడు. ఆ మాట విని హీరోకి అంత ఖుషిగా ఉంటుంది. ఊజు ఏం చెప్పావు మళ్ళీ చెప్పు అని అడిగితే ఊజు కూడా ఐ లవ్ యూ అంకుల్ అని చెప్తాడు. అంతే, హీరో సంతోషానికి హద్దులు లేవు అన్నట్లుంటుంది. క్యూటీపై నీకు ఈ అంకుల్ అంటే అంత ఇష్టమా అని ఊజుని హీరో హక్ చేసుకుంటాడు. ఆ టైం హీరోయిన్ రాగా ఇప్పుడు వెంటనే మన బుడ్డోడు వాళ్ళ అంకుల్ని వదిలేసి హీరోయిన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐ లవ్ యూ ఆంటీ అని హీరోయిన్ దగ్గర చెప్తుంటాడు. హీరో అయితే బిత్తర ముఖం పెట్టి చూస్తుంటాడు. ఊజు కాసేపు ముందు నాకు ఐ లవ్ యూ చెప్పి ఇప్పుడు మీ ఆంటీ వచ్చేలోగా మీ ఆంటీ దగ్గర వెళ్ళిపోయావు కదరా నువ్వు అని చూస్తుంటాడు. ఇంకా ఇద్దరు ఊజుని పిలుచుకొని మాట్లాడుతూ వెళ్తుంటారు. అప్పుడు హీరో నేను అస్సలు నమ్మలేకపోతున్నా, మన ఇద్దరం డేట్ చేస్తున్నాము అని చెప్పి ఇప్పుడు ఒక ఎక్సైట్మెంట్ లో ఏం చేస్తాడు అందరూ వినండి, తినే నా అందమైన గర్ల్ ఫ్రెండ్ జియాంగ్, నేను జియాంగ్ డేట్ చేస్తున్నామని అంత గట్టిగా అరుస్తుంటాడు. హీరోయిన్ అయితే రే సైలెంట్ గా ఉండురా, ఎందుకు ఇలా అరుస్తున్నావు అని ఇద్దరు తిరిగి చూస్తే పక్కింట్లో ఉన్న అందరూ వచ్చి నిల్చో ఉంటారు. యాక్చువల్లీ నైబర్స్ అందరికీ హీరో హీరోయిన్ ఇలా మళ్ళీ కలిసిపోయారు కదా, అందులోనూ
ఇద్దరును ఇప్పుడు డేట్ కూడా చేస్తున్నారు కదా. సో అందరికీ చాలానే హ్యాపీగా ఉంటుంది. దానివల్ల క్లాప్స్ చేస్తుంటారు. మన ఊజుని చూడండి మినీ హార్ట్ని చూపిస్తుంటాడు. ఇంకా హీరోయిన్కి అయితే చాలానే ఆక్వర్డ్గా అయిపోతుందా. దానివల్ల ఫాస్ట్గా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా హీరో కూడా ఊజుకి డైపర్ చేంజ్ చేయాలి, నేను వస్తాను అని చెప్పి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తరువాత హీరోయిన్, రే ఎందుకురా అలా అరిచి చెప్పావు, చూడు అందరూ ఎలా వచ్చేసారో అని హీరోయిన్ అరిచినప్పుడు హీరో, ఇప్పుడు అందరికీ తెలిస్తే ఏంటి, మనం నిజంగానే డేట్ చేస్తున్నాం కదా అని చెప్పినప్పుడు హీరోయిన్, అది వాళ్ళకే ఒకరోజు ఖచ్చితంగా తెలిసింటుంది కదా, కానీ నువ్వు ఇలా అరిచి చెప్పడం వల్ల ఒకలా ఆక్వర్డ్ గా కదా ఉంది అని చెప్పినప్పుడు హీరో, సరే వదులు, నేను హ్యాపీగా ఉన్నినా అందుకే అలా చెప్పేశాను అని చెప్పినప్పుడు హీరోయిన్, సరే బాబు సరే, కానీ నువ్వు ఎప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నావు అని అడిగినప్పుడు హీరో, అదంతా నేను వస్తాను, కానీ నాకు ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఏమైనా ఇవ్వచ్చు కదా అని అడిగినప్పుడు హీరోయిన్, ఏం కావాలి, నాకేం అర్థం కాలేదు అని చెప్పినప్పుడు హీరో వాడి చంపని చూపిస్తుంటాడు, నాకు కిస్ కావాలి అన్నట్లు. హీరోయిన్ కూడా, హో సార్కి కిస్ కావాలా, అదంతా నేను ఇవ్వను అంటుంది. వెంటనే హీరో బుంగమూతి పెట్టుకుంటాడు, ఇవ్వవా అని. ఇలా వీళ్ళిద్దరూ రొమాన్స్ చేస్తున్నప్పుడు మన బుడ్డోడు బుక్ చదువుతుంటాడా. ఇప్పుడు హీరో హీరోయిన్ అలా రొమాంటిక్ గా మాట్లాడుకోవడం చూసి, అయ్యయ్యో ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ, సరే మనం ఏం పట్టించుకోనట్లే బుక్ చదువుదామని మన బుడ్డోడు ఇక్కడ క్యూట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు హీరో అలిగాడు కదా. సో హీరోయిన్ సడన్ గా వెళ్ళి హీరోని కిస్ చేస్తుంది. వాడికైతే అంత షైగా ఉంటుంది, బుగ్గలంతా అంత రెడ్ గా అయిపోతుంది. ఆ తర్వాత హీరో మళ్ళీ ఇంకొకసారి కిస్ చేయవా ప్లీజ్ అని అడగ్గా హీరోయిన్ కూడా సరే అని కిస్ చేద్దామని వెళ్తుంది. అంతలో మన బుడ్డోడు, హో మీరు ఇక ఆపరా, నా ముందే మీరు ఇలా చేస్తున్నారా అని చెప్పి ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేసేలా వాళ్ళ మిడిల్లోకి వెళ్ళి బాంబ్ వేస్తుంటాడు. హీరోయిన్ అయితే బుడ్డోడు చేసేదంతా చూసి అంతలా నవ్వుతుంటుంది. కానీ హీరో మాత్రం, రే ఊచు, ఇలా కరెక్ట్ అయిన టైమింగ్ లో వచ్చి ఇలా చెడగొట్టేసావు కదరా అన్నట్లు చూస్తుంటాడు. ఆ తరువాత హీరో వాడి ఇంటికి వెళ్దామని వెళ్తుంటే మన బుడ్డోడు హీరోని వెళ్ళనివ్వకుండా డోర్ కి అడ్డంగా వెళ్ళి నిల్చుంటాడు, వెళ్ళకు బాబాయ్ అని. క్యూటీ పై అలా చేస్తుంటే హీరోకి అలా వెళ్ళడానికి మనసు వస్తుంది. దానివల్ల హీరో బుడ్డోడు నిద్రపోయిన తరువాతనే అక్కడి నుండి వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీరో ఎమ్మిచ్చు హస్బెండ్, ఆ మేనేజర్ అని అందరూ హీరోయిన్ ఆఫీస్ కి వెళ్ళింటారు వర్క్ విషయమై. ఇప్పుడు అక్కడ మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తరువాత మేనేజర్ ఎమ్మిచ్చు దగ్గర, మనం బయట లంచ్ కి వెళ్దామా, ఏ రెస్టారెంట్ కి వెళ్దామని అడిగినప్పుడు ఎమ్మిచ్చు కూడా, ఇలా ఈ రెస్టారెంట్ కి వెళ్దాం, అక్కడ ఈ డిష్ బాగుంటుంది అని ఒక డిష్ పేరు చెప్తుంది. కానీ మేనేజర్ షాక్ అవుతాడు, ఏమి నీకు ఆ డిష్ అంటేనే నచ్చదు కదా అని అడిగినప్పుడు ఎమ్మిచ్చుని చూసారంటే, నీకు ఆ డిష్ అంటే ఇష్టం కదా అందుకే అని చెప్పి ఎమ్మిచ్చు అక్కడి నుండి వెళ్తుంటుంది. మేనేజర్ కి ఆ మాట విని అలానే అంత సంతోషంగా ఉంటుంది. ఇన్ని ఇయర్స్ లో ఏమి నా కోసం ఏం చేసింది లేదు, నాకు ఏమంటే ఇష్టం అని కూడా తనకి తెలియదు, అలాంటిది ఇప్పుడు నా కోసం నాకు నచ్చిన విషయం చేస్తుంది కదా అని గాల్లోనే తెలియపోతుంటాడు. ఇప్పుడు మేనేజర్ ఎమ్మిచ్చు ఇలా రొమాన్స్ చేయడం హీరో ఫ్రెండ్ చూసేసి, దేవుడా నా వల్ల కావడం లేదు కదా, ఇలా వయసైన కాలంలో వీళ్ళిద్దరూ కూడా ఇలా రొమాన్స్ చేస్తూ తిరుగుతున్నారు, కానీ నాకు ఇంతవరకు ఒక అమ్మాయి కూడా సెట్ అవ్వలేదు కదా అని తిరిగి చూస్తే హీరో ఒక పక్క కూర్చొని హీరోయిన్ దగ్గర నవ్వుతూ రొమాంటిక్ గా చాట్ చేస్తుంటాడు. అంతే ఫ్రెండ్ చూసేసి, రే ఏంట్రా ఇటుపక్క చూసినా ఇలా అందరూ లవ్ చేసుకుంటూ తిరుగుతున్నారు, అయితే ఇక్కడ నేనొక్కడేనా ఇలా సింగిల్ గా తిరుగుతున్నది అని వాడు అంతలా ఫీల్ అవుతుంటాడు. ఇంకా ఆ రోజే హీరో వాడి థింగ్స్ అన్నింటినీ తీసుకొని హీరోయిన్ ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు లవర్స్ కదా. సో హీరో హీరోయిన్ దగ్గర కాస్త రొమాంటిక్ గా ఉందామని ట్రై చేస్తాడు. కానీ మన ఊచు ఆ రోజని చూసి నిద్రపోకుండా అంతలా యాక్టివ్ గా తిరుగుతుంటాడు. ఇప్పుడు కూడా హీరో హీరోయిన్ ని కిస్ చేసేలా వెళ్తాడు. కానీ కరెక్ట్ గా మన ఊచు వచ్చేస్తాడు, బాబాయ్ ఏం చేస్తున్నావు అన్నట్లు. హీరో హీరోయిన్ అయితే బెదిరిపోతారు, ఊచు నువ్వెలారా బెడ్ ఎక్కావు అని. ఆ తర్వాత లేట్ అయిపోయింది అని ఊచుని నిద్రపుచ్చితే మన బుడ్డోడు అస్సలు నిద్రపోడు. అంత నైట్ లో కూర్చొని నిద్రపోకుండా బొమ్మలతో ఆడుకుంటుంటాడు. హీరో హీరోయిన్ అయితే, ఊచు నిద్రపోరా మాకు నిద్ర వస్తుంది అని వాళ్ళు చాలానే టైర్డ్ అయిపోతారు. కానీ మన ఊచు మాత్రం టైర్డ్ అన్నదే లేకుండా అంతలా కూర్చొని ఆడుతుంటాడు. అలా ఆడుకుంటూ ఉన్నోడు ఇప్పుడు బాల్ ని తీసి హీరోయిన్ తల మీదనే వేస్తుంటాడు. ఇలా అల్లరి అల్లరి చేసిన తరువాతనే ఊజు ఫైనల్లీ నిద్రపోతాడు. ఇంకా
ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో హీరోయిన్కి కోర్టులో నుండి ఒక నోటీస్ వచ్చింటుంది. ఏమని చూస్తే హీరోయినే కదా ఊజు గార్డియన్. సో ఇప్పుడు హీరోయిన్ లీగల్ గా ఊజుకి గార్డియన్ అవ్వాలి అంటే దానికి అఫీషియల్ గా ఒక ప్రాసెస్ ఉన్నట్లుంది. అంటే కోర్టు అడిగిన కొన్ని డాక్యుమెంట్స్ ని హీరోయిన్ సబ్మిట్ చేయాలి. అలానే హీరోయిన్ కి ఇంటర్వ్యూ అంతా కూడా జరుగుతుంది. హీరోయిన్ ఊజుని ఎలా చూసుకుంటుంది, హీరోయిన్ తో ఉంటే ఊజు ఫ్యూచర్ బాగుంటుంది, బేబీ సేఫ్ గానే ఉంటాడు అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే హీరోయిన్ ఊజుకి గార్డియన్ గా ఉండటానికి యాక్సెప్ట్ చేస్తారు. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ ఆ నోటీస్ ని చూడగానే భయపడుతుంది. ఆ ఇంటర్వ్యూ అప్పుడు నేను ప్రాపర్ గా ఆన్సర్ చేయలేకపోతే ఎలా, ఆ రీజన్ ని చెప్పి నా దగ్గర నుండి ఊజుని తీసుకుని వెళ్ళిపోతారా అని భయపడుతుంది. అప్పుడు హీరో అలా అంతా ఏం కాదు, అయినా నేను నీతోనే ఉన్నా కదా, నువ్వు ధైర్యంగా వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు, ఓకేనా అని చెప్పగా హీరోయిన్ కి కూడా కాస్త ధైర్యం వస్తుంది. ఇంకా నెక్స్ట్ డే హీరో ఆ ఇంటర్వ్యూలో ఏమంతా క్వశ్చన్స్ అడుగుతారు అని ఆన్లైన్ లో చెక్ చేసి హీరోయిన్ కి సెండ్ చేస్తాడు. హీరోయిన్ కూడా అంతా ప్రిపేర్ అవుతుంది. అయినా కూడా ఆ ఇంటర్వ్యూ జరిగేంత వరకు హీరోయిన్ కి టెన్షన్ గానే కదా ఉంటుంది. సో హీరో ఏం చేస్తాడు, హీరోయిన్ మైండ్ ని కాస్త డైవర్ట్ చేయాలి అని చెప్పి ఒక చిన్న ట్రిప్ కి వెళ్దామని ప్లాన్ వేస్తాడు. బయట ఎక్కడికైనా వెళ్తే హీరోయిన్ కి కాస్త రిలాక్స్డ్ గా ఉంటుంది అని హీరోయిన్ కూడా ఓకే చెప్పగా నెక్స్ట్ డేనే ముగ్గురు రెడీ అయి కార్ లో వెళ్తుంటారు. వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ కి కూడా వెళ్ళి రీచ్ అయిపోతారు. ఒక పిక్నిక్ లా వెళ్ళింటారు. ఆ ప్లేస్ అయితే చాలానే బాగుంటుంది. సో బుడ్డోడు కూడా బాగా ఆడుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ని ఊజుని చాలా ఫొటోస్ అంతా తీస్తాడు. సో ఆ డే ఫుల్ గా హీరోయిన్ ఊజు ముగ్గురు జాలీగా వాళ్ళ టైం ని స్పెండ్ చేస్తారు. ఇంకా ఆ రోజు నైటే వాళ్ళ ట్రిప్ ని కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికి రిటర్న్ వెళ్తుంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఊజుకి డైపర్ చేంజ్ చేయాలి, అలానే హీరోయిన్ కూడా రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి అని చెప్పడంతో హీరో ఒక మాల్ దగ్గర కార్ ని స్టాప్ చేస్తాడు. ఇంకా ముగ్గురు ఆ మాల్ లోపలికి వెళ్ళి ఊజుకి డైపర్ అంతా చేంజ్ చేసేసి రెస్ట్ రూమ్ కి వెళ్ళి వస్తారు. కానీ ఆ టైం మన బుడ్డోడు ఒక బొమ్మని పెట్టుకొని ఉంటాడు. కానీ ఇప్పుడు ఆ బొమ్మని ఎక్కడో పడేసినట్లున్నాడు. సో ఇప్పుడు ఆ బొమ్మ నాకు కావాలి అని ఊజు అంతలా ఏడవడంతో హీరో వెంటనే సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసేసి వస్తాను అని హీరో కార్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఏమైనా ఉందా అని. ఆ టైం హీరోయిన్ అటుపక్కగా తిరిగి చూసినప్పుడు కింద ఒక బొమ్మ పడి ఉండడం చూస్తుంది. ఊజు బొమ్మలానే ఉంది కదా అని ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, జస్ట్ ఊజు చెయ్యిని అలా వదిలేసి అటుపక్క పడి ఉన్న ఆ బొమ్మని తీసి చూస్తుంది. కానీ అది ఊజు బొమ్మ కాదు. ఊజు ఇది నీ బొమ్మ కాదు అని తిరిగి చూస్తే అక్కడ మన బుడ్డోడు లేడు. జస్ట్ సెకండ్ లో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని తెలియడం లేదు, మాయమైపోతాడు. హీరోయిన్ కి అయితే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఊజు ఎక్కడ ఉన్నావు అని తిరిగి చూస్తుంది. ఎక్కడా కూడా మన బుడ్డోడు కనిపించడు. ఇప్పుడు హీరో కూడా ఊజు బొమ్మ దొరికింది అని వస్తాడు. కానీ ఊజునే కనిపించడం లేదు కదా. హీరోయిన్ అయితే ఏడుస్తూ ఊజు కనిపించడం లేదు అని చెప్తుంది. హీరో కూడా భయపడిపోతాడు. ఏంటి ఊజు కనిపించడం లేదా అని. ఇప్పుడు ఇద్దరు ఆ మాల్ మొత్తం వెతుకుతారు. ఇలా ఈ ఫోటోలో ఉన్న మా బాబుని చూసారా మీరు అని. కానీ అందరూ చూడలేదు అని చెప్తుంటారు. మాల్ మొత్తం వెతికేస్తారు. కానీ ఎక్కడా కూడా ఊజు ఉండడు. హీరోయిన్ ఇద్దరు చాలానే భయపడిపోతారు. ఆ తర్వాత ఇద్దరు మాల్ యొక్క సర్వర్ రూమ్ లోకి వెళ్ళి ఇలా మా బాబు కనిపించడం లేదు, కాస్త సీసీటీవీలో చెక్ చేస్తారా అని అడగ్గా వాళ్ళు చూస్తారు. కానీ బేబీ ఎక్కడ వెళ్ళాడు అని ఆ సీసీటీవీలో కనిపించడం లేదు. హీరోయిన్ అయితే ఇంకా ఎక్కువ భయపడిపోతారు. ఇప్పుడు మళ్ళీ బయట వెళ్ళి వెతుకుతున్నప్పుడు హీరోకి ఆ సర్వర్ రూమ్ లో ఉన్న వాళ్ళు కాల్ చేస్తారు. ఇలా మీ బాబు దొరికేశాడు రండి అని. హీరోయిన్ కూడా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే ఒక లేడీనే మన బుడ్డోడు ఏడుస్తూ ఒంటరిగా తిరుగుతూ ఉంటే ఎత్తుకుని వచ్చింటారు. ఇప్పుడు ఊజుని చూసిన తరువాతనే మన హీరోయిన్ కి వాళ్ళ ప్రాణం తిరిగి వస్తుంది. ఊజు కూడా అంతలా ఏడుస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఫాస్ట్ గా వెళ్ళి ఊజుని హక్ చేసుకుని సారీ ఊజు, సారీ రా అని అంతలా ఏడుస్తుంది. ఇంకా ఊజుని ఆ కాపాడిన ఆ లేడీ దగ్గర థ్యాంక్స్ చెప్పగా ఆ లేడీ కూడా సరే ఇంక తరువాత అయినా బేబీని మంచిగా చూసుకోండి అన్నట్లు చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా హీరోయిన్ ఊజుని పిలుచుకొని ఇంటికి వెళ్ళి రీచ్ అయిపోతారు. కానీ హీరోయిన్ కి అయితే ఆ రోజు నైట్ అంతా నిద్రనే రాదు. ఊజు పక్కనే కూర్చొని ఊజుని చూస్తూ కూర్చుంటుంది. కాసేపట్లో నా బంగారాన్ని నేను పోగొట్టుకున్నాను కదా, నన్ను క్షమించురా కన్నా అని హీరోయిన్ ఆ ఇన్సిడెంట్
నుంచి బయట రాలేకపోతుంది. అప్పుడు హీరోనే వచ్చి హీరోయిన్ని ఓదార్చుతాడు. సరే నువ్వు ఇలా ఫీల్ అవుతూ ఉంటే ఎలా, ఇది యాక్సిడెంటల్ గా జరిగిన ఒక విషయం, ఇది మనకి ఒక లెసన్ లా. ఇంక తరువాత మనం ఇలా జరగకుండా చాలానే జాగ్రత్తగా ఉంటాం, ఓకేనా? రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది కదా, సో నువ్వు ఇప్పుడు ఇలా టెన్షన్ గా ఉంటే ఎలా, ప్రశాంతంగా నిద్రపో అని చెప్పగా హీరోయిన్ కూడా ఓకే అంటుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ అంతా ఫాస్ట్గా చేస్తుంటుంది. ఏమంటే ఈరోజు హీరోయిన్కి ఇంటర్వ్యూ ఉంది కదా, కోర్టులో డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేయాలి. ఊజుని హీరోయిన్ ఎలా చూసుకుంటుంది అని కోర్టు చెక్ చేయాలనుకుంటుంది కదా, దానివల్ల హీరోయిన్ కూడా ఫాస్ట్గా వర్క్ చేస్తుంటుంది. అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తుంది. సరే ఇంకా వెళ్దామని వెళ్తున్నప్పుడు లాస్ట్ మినిట్లో మళ్ళీ హీరోయిన్కి క్లయింట్ దగ్గర నుండి ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వచ్చేస్తుంది. హీరోయిన్కి అయితే ఏం చేయాలని తెలియడం లేదు, కానీ ఆ టైం పార్కే హీరోయిన్కి హెల్ప్ చేస్తాడు. హీరోయిన్ మాట్లాడాల్సిన కాల్ని వాడు అటెండ్ చేస్తాడు. సో వెంటనే హీరోయిన్ కూడా ఆ లా ఆఫీస్కి వెళ్ళి చేరిపోతుంది. హీరో అయితే ఆల్రెడీ వచ్చేసింటాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర త్వరగా లోపలికి వెళ్ళు, ఇప్పుడే లేట్ అయిపోయింది అని చెప్పగా హీరోయిన్ కూడా వెళ్తుంది. కానీ అలా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు, నిన్న నైట్ మన బుడ్డోని కాపాడారు కదా ఆ లేడీ ఉంటారు. అంతే, హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆ లేడీ కూడా ఈ అమ్మాయా అన్నట్లు చూస్తుంటారు. ఆ తరువాత హీరోయిన్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అంతా ఆ లేడీ చెక్ చేస్తారు. డాక్యుమెంట్స్ అయితే అంతా కరెక్ట్ గానే ఉంటుంది, కానీ నిన్న ఈ లేడీ కళ్ళ ముందే కదా హీరోయిన్ ఊచుని మిస్ చేసేసింది. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ దగ్గర చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఏమ్మా, నువ్వు ఈరోజు కోర్టుకే టైంకి రాలేకపోయావు, చాలానే లేట్గా వచ్చావు, అలాంటిది నువ్వు ఎలా మా బేబీని చూసుకోగలవు, ఆ బేబీని టైంకి ఎలా నువ్వు డే కేర్ సెంటర్లో నుండి పిలుచుకొని రాగలవు అని అడిగినప్పుడు హీరోయిన్, లేదు నాతో పాటు ఊజు అంకుల్ ఉన్నాడు, అతను నేను ఇద్దరం కలిసే ఊజుని చూసుకుంటున్నాం, అంతేకాకుండా మా పక్కింటి వాళ్ళు కూడా ఊజుని చూసుకోవడంలో నాకు హెల్ప్ చేస్తున్నారు అన్నట్లు చెప్పగా ఆ లేడీ అదంతా విని, ఏమ్మా నువ్వు ఇలా చెప్తున్నావు, కింటి వాళ్ళందరినీ నమ్మి నువ్వు బేబీని వదిలేసి వెళ్తున్నావా, అయినా ఇంతమంది బేబీని చూసుకుంటే బేబీ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వదా అని ఆమె ఏమమ్మో చెప్తుంటారు. హీరోయిన్కి అయితే ఏం చెప్పాలని తెలియడం లేదు. ఆ తరువాత హీరో కూడా వచ్చాడు అని తెలిసి ఇప్పుడు హీరోని కూడా లోపలికి పిలిచి హీరో దగ్గర, నువ్వేనా బాబు ఊజు అంకుల్, కానీ నువ్వు మీ నాన్న మీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండావు కదా, ఎందుకు, ఏం రీజన్ అని అడగ్గా హీరో కూడా అంతా చెప్తాడు. ఇలా అతను మా ఊజు ఇన్సూరెన్స్ డబ్బుల్ని దొంగతనం చేయడానికి వచ్చాడు, అందుకే అని చెప్పగా ఆ లేడీ, హో మీ ఫ్యామిలీలోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరిద్దరూ కలిసి ఊజుని ఎలా మంచిగా పెంచగలరు, అంతేకాకుండా నిన్న కూడా మీరు బేబీని చాలా ఈజీగా ఆ మాల్లో మిస్ చేసేసారు, మీరిద్దరు అసలు బేబీని చూసుకోవడానికి ఫిట్ గానే లేరు, దానివల్ల ఇంకా తరువాత మీరిద్దరూ ఊజుకి గార్డియన్ గా ఉండలేరు అన్నట్లు చెప్పేస్తారు. అంతే, హీరో హీరోయిన్ కి ప్రాణమే పోతుంది. అలానే షాక్ అయి చూస్తుంటారు. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ మాత్రమే ఉంది, సో మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.